కంటెంట్ అవుట్పుట్ ఇదంతా ఒక ఎత్తు, మూవీ రిలీజ్ చేసే టైం కూడా ఇంపార్టెంట్. సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తే యావరేజ్ సినిమాకి కూడా మంచి కలెక్షన్లు వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే టాలీవుడ్లో వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే రేస్ స్టార్ట్ అయింది. మెగా బ్రదర్స్ చిరు, పవన్ సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారన్న గాసిప్ బయలుదేరింది. సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. ప్రతి సంక్రాంతికి 3-4 బిగ్ మూవీస్ వస్తూ ఉంటాయి. ఈసారి కూడా 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని యావరేజ్ టాక్ తెచ్చుకోగా మరికొన్ని సినిమాలు గ్రాండ్ సక్సెస్ కొట్టాయి. దీంతో రాబోయే సంక్రాంతి రేస్ కోసం టాలీవుడ్ లో ఇప్పటి నుంచే రేస్ స్టార్ట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా వర్క్ స్పీడ్ ఎక్కిస్తున్నారు. అయితే రాబోయే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేశాడు. మార్చిలో మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్. అన్నీ కుదిరితే ఈ ఉగాదికి పవన్ సురేందర్ రెడ్డి మూవీ లాంచ్ చేసి ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ తో షూటింగ్ చేస్తారని టాక్. అయితే ఒకవైపు చిరంజీవి, బాబీ సినిమా సంక్రాంతికి వస్తుంటే చిరుకు పోటీగా పవన్ దిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ తప్పదు అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతికి ఎన్నోసార్లు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. రాబోయే సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి చిరుకి పవన్ పోటీగా దిగుతాడా లేక జస్ట్ రూమర్సా అనేది రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తే తప్ప క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.